హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్. పొద్దున్నే మనకి లంచ్ బాక్స్కి హడావిడిగా ఉన్నప్పుడు ఇలా ఒకసారి పులిహోర లెమన్ రైస్ ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో అన్నం వండుకుంటే అప్పటికప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది ప్రాసెస్. ఫస్ట్ ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక 2 గ్లాసెస్ బియ్యం వేసుకుంటున్నాము. ఈ బియ్యంని వాటర్ పోసుకొని నీట్గా ఒక 2-3 సార్లు నీట్గా కడిగేసుకొని పెట్టుకోవాలి. ఇలా కడుక్కున్న బియ్యంలోకి మనము ఎసరు పోసేసుకుంటున్నాము. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటాము. ఎందుకంటే మనం తీసుకుంది నార్మల్ రైస్, సోనా మసూరి బియ్యం ఉంటుంది కదా, ఆ బియ్యం. అండ్ 1 గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పడుతుంది. మనము నానబెట్టకుండా అప్పటికప్పుడు ఫాస్ట్గా ఉడికించుకుంటున్నాం కాబట్టి 2 గ్లాసుల బియ్యంకి 4 గ్లాసుల నీళ్లు పోసుకొని ఉడికించుకుంటాము. మనకి బియ్యం పొడిగా రావటానికి జస్ట్ ఒక 1/2 స్పూన్ నూనె వేసుకుంటున్నాము. ఇట్లా వేయడం వల్ల మనకి బియ్యం అనేది పొడిగా ఉంటూ మనకి బాగుంటుంది, ముద్దగా అయిపోకుండా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ మనము 4 గ్లాసెస్ వాటర్ అండ్ అలాగే ఒక 1/2 స్పూను నూనె వేసేసుకొని మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ అండ్ అలాగే కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 1 విజిల్ రానిస్తే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. అండ్ మనకి రైస్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మాత్రమే మనము ఇట్లాగా లిడ్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మంచిగా పొడిలాడుతూ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది రైస్. సో ఇట్లాగ ఉడికిన రైస్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మనకి కొంచెం చల్లారాలి కాబట్టి జస్ట్ దీన్ని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొంచెం నూనె వేసుకొని ఆ నూనె మంచిగా వేడెక్కిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. మనకి ఎల్లో కలర్ రావడానికి మొత్తం కూడా ఇక్కడే వేసుకుంటున్నాం అనమాట పసుపు. పల్లీలతో పోపు పెట్టినప్పుడు ఇంకేం వేయము. సో ఇట్లా సపరేట్గా వేయడం వల్ల మనకి ఏంటంటే మంచి కలర్ వస్తుంది. సో అన్నీ కలిపినప్పుడు అంటే పోపు వేసేటప్పుడే పసుపు వేసిస్తే అంత మంచి కలర్ రాదనమాట. అండ్ ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా సపరేట్గా వేయడం వల్ల. ఇట్లా వేసిన తర్వాత మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనకి రైస్ అనేది కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే ఇట్లా పోపు వేసుకోండి. వేడిగా ఉన్నప్పుడు అన్నం అనేది కలిపితే ముద్దగా అయిపోతుంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత మాత్రమే ఈ పోపు వేసుకుంటే సరిపోతుంది. అండ్ లెమన్స్ మనకి పులుపుకి సరిపడినన్ని నిమ్మకాయలని తీసుకొని కట్ చేసి వాటిని ఇట్లా లెమన్ జ్యూస్ తీసుకొని ఒక గిన్నెలో వేసుకుంటున్నాము. సో ఇట్లాగా అన్ని లెమన్స్ కూడా జ్యూస్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందాక కొంచెం పసుపు వేడి చేసి వేసాం కదా, సో అదే ప్యాన్లోకి ఇంకొంచెం నూనె వేసేసుకొని దాంట్లోకి నూనె మంచిగా కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకుంటున్నాము. సో పోపు దినుసుల్లోకి వచ్చేసరికి పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు, జీలకర్ర, కొంచెం ఆవాలు వేసేసుకుంటున్నాము. ఇవన్నీ కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేగనివ్వాలి. మనకి పచ్చిశనగపప్పు అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, క్రిస్పీగా క్రంచీగా తగులుతూ బాగుంటుంది. అండ్ అలానే ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి పచ్చి పల్లీలు వేసేసుకొని దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. పల్లీలు కూడా మనకి మంచిగా రోస్ట్ అయిపోవాలన్నమాట, ఇక్కడ వేగుతాయి. సో వేగే వరకు కొంచెం ఫ్రై చేసుకొని పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అండ్ అలానే ఎండుమిరపకాయలని కూడా వేసేసుకుంటున్నాము. మనకి అక్కడక్కడ క్రంచీగా తగిలిన ఎండుమిరపకాయలు తింటుంటే చాలా బాగుంటుంది. అండ్ అలానే కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాము మంచి ఫ్లేవర్ కోసం. కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే జీడిపప్పుల్ని కూడా మనం పల్లీలు ఎప్పుడైతే వేసుకున్నామో అప్పుడే వేసేసుకోవచ్చు. బిఫోర్ ద పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకోకంటే ముందే కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మేమైతే ఏం యాడ్ చేయలేదు. అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవటమే. ఇలా వేసుకున్న పోపుని మనము పసుపు వేసి మిక్స్ చేసుకున్న అన్నంలో వేసేసుకోవాలి. ఇట్లాగా అన్నంలోకి వేసేసుకొని ఈ పోపు మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అన్నం అనేది చల్లారిన తర్వాతే పసుపు అండ్ పోపు వేసుకోండి, లేకపోతే మనకి రైస్ అనేది మంచిగా ఇట్లా పొడిలాడుతూ ఉండకుండా ముద్ద అయిపోతుంది అనమాట. సో అందుకని మనం ప్రెషర్ కుక్కర్ ఆపిన తర్వాత కొంచెం సేపు చల్లారనివ్వాలి. అట్లా పక్కన పెట్టేస్తే అదే చల్లారిపోతుంది. అప్పుడు మనం ఈ ప్రాసెస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్
వేసేసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న లెమన్ జ్యూస్ ఉంది కదా, సో ఆ నిమ్మకాయ రసం కూడా ఇక్కడే వేసేసుకుంటున్నాం. ఒకేసారి పోపు, సాల్ట్ ఇవన్నీ వేసిన తర్వాత, నిమ్మరసం ఇవన్నీ వేసిన తర్వాత ఒకేసారి కలుపుతున్నాం. సో దట్ ఎక్కువ సార్లు మిక్స్ చేయకుండా రైస్ విరిగిపోకుండా ఉంటుంది కాబట్టి. సో అన్నీ ఒకేసారి వేసిన తర్వాత ఇట్లా మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి సరిపోతుంది. అండ్ దీన్ని ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత సర్వ్ చేసుకుంటే పులుపు, ఉప్పు అన్నీ కూడా రైస్కి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ సింపుల్ పులిహోర రెసిపీని మనము గోంగూర పచ్చడితో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మార్నింగ్ టైమ్స్ హడావిడిగా ఉన్నప్పుడు సో ప్రెషర్ కుక్కర్లో రైస్ పెట్టేసుకొని రిమైనింగ్ అన్నీ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. జస్ట్ ఒక పావు గంటలో మొత్తం రెడీ అయిపోతుంది. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.